ఫ్రెండ్స్, ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. మనము ఓం సత్యం హోములము, అమ్మతల్లి భక్తులము, బిడ్డలము, ఈ మూడు మాటలే శాంతి సేవనే రూపదర్శనము, అమ్మ కనకదుర్గం కదండి. మనం ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడుకున్నాం, మీరు విన్నారు, మీరు ఫోన్లు కూడా నాతో చేసి నాతో మాట్లాడుతున్నారు. ఆ సంఘర్షం సంవాదం అంతమైన మాటలు కూడా కమాలమైన చమత్కారమైన మాటలు మనము ఆ ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకుంటాం కదండి. అయితే మనకి సంతోషం రావాలంటే ఏం చేయాలంటే, మనలో సంతోషం రావాలంటే మనము సత్యంనే మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. అక్కడ అబద్ధం కాదు. ఆ ఒక్క అబద్ధం ఆడానంటే ఆ యొక్క అబద్ధము కవర్ చేయాలంటే మనం 100 అబద్ధాలు ఆడాలి. కవర్ చేయాలంటే ఆ తర్వాత ఈ మైండ్ ఖరాబ్ అవుతుంది కదా, చింతస్తూ పడిపోయి మన శరీరమే మనకి వీక్ అవుతుంది. మనం ఎంత తిన్నా మన శరీరం పట్టదు. అందుకని మనం సత్యం మాట్లాడి అక్కడ ఫ్రీగా ఉండాలి. ఇది ఇండియన్ గురు ఆటో హోమ్ శక్తి లోక్ సమర్పిత్ మీడియా. ఆ ఫ్రెష్ రిపోర్ట్, ఆ మూడు మాటలు కూడా మళ్ళీ శాంతి సేవన రూప దర్శనం మనకు కనిపిస్తుంది. అందుకని ఈ 9 అంకెల అంకితమ్మ ఈ ప్రపంచంలో ప్రతి ఇంటిలో పార్వతి లక్ష్మి సరస్వతి రూప దర్శనంలో మీ మనసుతో మాట్లాడుతుంది, మీ ఇంట్లోనే నివసిస్తుంది. మీరు గ్రహించుకోవాలి, మీరు గమనించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకోరు, మీరు గమనించుకోరు, మీరు గ్రహించుకోరు. మీ శక్తి కోసం మీరు జీవించాలని కోడి మాసాలు, మేక మాసాలు, పంది మాసాలు, నక్క మాసాలు, కాకి మాసాలు, పిచ్చిక మాసాలు, మనకి ఏవేవో మాసాలు తినేసి మీ శరీరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అంటే జీవించాలని, అంటే మనం మనిషి జీవితం ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ జంతు పక్షులకి మన శరీరాన్ని ఇచ్చేసారు. మనమేంటి ఆలోచన వస్తుంది మనకి ఏంటండి, ఏంటి మనం గ్రహించుకోగలము, ఏంటి మనం గమనించుకోగలము. ఇవన్నీ ఈ మాంసాహారాలన్నీ మనం మానేస్తే అప్పుడు ఆటోమేటిక్ మనకి మన జీవితం అంతా ఏంటి, మనం ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు చనిపోతున్నాము మనకు అర్థమవుతుంది. ఇది ఓం సత్యము స్వరములో ఉన్నమాట. కమాలమైన సత్యమైన మాటలంటూ ఈ అబద్ధాలు కావు. ఓం సత్యము.